హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈ లెర్నింగ్. ఈరోజు కేంద్ర మంత్రిమండలి గురించి చర్చించుకుందాం. ఏమిటి కేంద్ర మంత్రిమండలి, అది ఎన్ని రకాలుగా వర్గీకరించబడింది, అలాగే ఆ కేంద్ర మంత్రిమండలి యొక్క నియామకము, నెక్స్ట్ పదవీ కాలము, అలాగే అధికారాల విధుల గురించి ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేసుకుందాం. భారత రాజ్యాంగంలోని 74(1) అధికరణ ప్రకారము ప్రధానమంత్రి చైర్మన్గా కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. అంటే భారతదేశంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి అని చెప్పుకున్నాం. మరి ఆ రాష్ట్రపతికి తన విధులను నిర్వర్తించడంలో సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర మంత్రిమండలి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 74(1) ప్రకారము. మరి ఈ కేంద్ర మంత్రిమండలి అనేది ఎవరి అధ్యక్షతన పనిచేస్తుంది అంటే భారత ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అనేది పనిచేస్తుంది. ఇది రాష్ట్రపతికి తన విధులను నిర్వర్తించడంలో సహాయ సహకారాలు అందించడం కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఒక్కసారి దీని యొక్క పూర్వరూపం చూసినట్లయితే భారతదేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ తన మంత్రిమండలిని వ్యవస్థీకృతం చేయడానికి తగిన సిఫారసులను సూచించవలసిందిగా ప్రముఖ రాజ్యాంగ నిపుణుడైనటువంటి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే మంత్రిమండలి ఏ విధంగా ఉండాలి, వారి యొక్క ఎలాంటి హోదా ఇవ్వాలి, వారి యొక్క అధికారాలు, విధులు ఏంటి సూచించాల్సిందిగా ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. మరి ఈ కమిటీ తన నివేదికను నవంబర్ 1949లో సమర్పించడం జరిగింది. మరి ఏమని సమర్పించింది నివేదికలో అంటే మొత్తం మంత్రిమండలిని 3 వర్గాలుగా విభజించి, అంటే 3 టైప్స్ అన్నమాట, 3 వర్గాలుగా విభజించి ఒక్కో వర్గానికి ఒక ప్రత్యేక హోదా, బాధ్యతలు అప్పగించాలని సిఫారసు చేయడం అనేది జరిగిందనమాట. సో మరి ఆ విధంగా ఎన్ గోపాలస్వామి అయ్యంగారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము మంత్రిమండలి వర్గీకరణ అనేది జరిగింది. వాస్తవానికి మంత్రిమండలి వర్గీకరణ గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా పేర్కొనబడలేదు. అది కాలక్రమంలో ఆటోమేటిక్గా ఈ ఎన్ గోపాలస్వామి అయ్యంగారు సూచనల మేరకు 3 రకాలుగా అది వర్గీకరించబడే చలామణిలో ఉంది. అందులో ఒకటి క్యాబినెట్ మంత్రులు, రెండవది స్టేట్ మంత్రులు, మూడవది సహాయ మంత్రులుగా ఈ 3 రకాల మంత్రివర్గాలు అనేవి మనకి ప్రస్తుతం అమల్లో ఉండటం అనేది జరిగింది. ముందుగా క్యాబినెట్ మంత్రుల గురించి చెప్పుకుందాం. ఏంటి క్యాబినెట్ మంత్రులు? వాస్తవానికి మౌలిక రాజ్యాంగంలో అంటే ఏంది 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదము ఎక్కడా లేదు. అయితే మరి ఈ పదాన్ని ఎప్పుడు యాడ్ చేశారు అంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్యాబినెట్ అనే పదాన్ని కొత్తగా చేర్చడం అనేది జరిగింది. ఏ సందర్భంలో చేర్చారు అంటే 352 ప్రకరణ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించే సందర్భంలో భారత రాష్ట్రపతి క్యాబినెట్ సూచనల ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి అని చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఆ సందర్భంలో మాత్రమే క్యాబినెట్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించేటప్పుడు భారత రాష్ట్రపతి క్యాబినెట్ యొక్క సలహాలు, అదేవిధంగా సూచనలు తప్పనిసరిగా పాటించాలి అని చెప్పడం జరిగింది. అంటే క్యాబినెట్ సూచన లేనిదే జాతీయ అత్యవసర పరిస్థితి విధించకూడదని చెప్పే సందర్భంలోనే ఈ క్యాబినెట్ అనే పదాన్ని వాడటం అనేది జరిగింది. సాధారణంగా అధికార పార్టీలో అత్యంత అనుభవం కలిగిన వారినే ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రులుగా ఎంపిక చేస్తాడు. అంటే ఏంది, లోక్సభకి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైతే మెజారిటీ వస్తుందో, ఎవరికైతే అంటే ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ యొక్క నాయకుడే ప్రధానమంత్రి అవుతాడు. అలాగే ఆ పార్టీకి చెందినటువంటి అత్యంత అనుభవం కలిగిన వారినే క్యాబినెట్ మంత్రులుగా ఎంపిక చేసుకునే అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత ప్రధానమంత్రికి
ఉంటుంది. వీరి సంఖ్య సాధారణంగా 15 నుంచి 20 వరకు అనేది ఉంటుంది క్యాబినెట్ మంత్రులది. ఒక్కొక్క క్యాబినెట్ మంత్రి ఒకటి లేదా కొన్ని పెద్ద శాఖలకు అధిపతిగా ఉంటాడనమాట. ఉదాహరణకి ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాలు, అదేవిధంగా హోంశాఖ మొదలైనటువంటి ఇలాంటి శాఖలకు ఒక క్యాబినెట్ మంత్రి అనేవాడు ప్రత్యేకంగా నియమించడం అనేది జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గం తరపున విధానాలను నిర్ణయాలను చేసేది ఎవరు అంటే కేంద్ర క్యాబినెట్ మాత్రమే. అంటే ఎంటైర్ మంత్రిమండలి తరపున పాలసీ డెసిషన్స్ తీసుకునేది ఎవరు అంటే విధాన నిర్ణయాలు తీసుకునేది ఎవరు అంటే కేంద్ర క్యాబినెట్గా మనము చెప్తాము. నెక్స్ట్, క్యాబినెట్ అనేది సాధారణంగా వారానికి ఒకసారి రాష్ట్రపతి భవన్లో ఉన్న సచివాలయంలో ప్రతి శుక్రవారం సమావేశం అనేది కావటం జరుగుతుందన్నమాట, వారానికి ఒకసారి. అయితే ఇక్కడ అదే ప్లేస్లో క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలని లేదు, ఎక్కడైనా కూడా ఈ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అవసరమైతే అత్యవసర సమయాల్లో ప్రతిరోజు అలాగే రోజులో ఎన్నిసార్లు అయినా కూడా క్యాబినెట్ అనేది సమావేశం కావడానికి వెసులుబాటు అనేది ఉందన్నమాట. అలాగే రాష్ట్రపతి పంపిన సందేశాలను పరిగణలోకి తీసుకోవాల్సింది కేవలము మంత్రివర్గమే కానీ క్యాబినెట్ కాదు. అంటే రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య వారధి ప్రధానమంత్రి అని చెప్పుకున్నాము. అలా రాష్ట్రపతి పంపే అన్ని సందేశాలను కూడా యాక్సెప్ట్ చేసేది లేదా పరిగణలోకి తీసుకోవాల్సింది ఎవరు అంటే కేంద్ర మంత్రివర్గమే కానీ క్యాబినెట్ కాదు. ఎందుకు కాదు అంటే క్యాబినెట్ అనే పదం అసలు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు కాబట్టి, అంటే మూల రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు కాబట్టి రాష్ట్రపతి యొక్క సందేశాలకు పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేవలం మంత్రి మండలి మీదనే ఉంటుంది. నెక్స్ట్, మొత్తం కేంద్ర ప్రభుత్వ రాజకీయ యంత్రాంగంనకు క్యాబినెట్ అనేది ఇరుసు వంటిది. అంటే టోటల్ ఎంటైర్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా క్యాబినెట్ ద్వారానే నిర్వహించబడుతుంది కాబట్టి దాన్ని ఇరుసు అని అంటారు అనమాట. అంటే ఇరుసు లేకపోతే చక్రాలు అనేవి తిరగవు కాబట్టి ఈ క్యాబినెట్ లేకపోతే ప్రభుత్వం అనేది పనిచేయదు అని మనం పరోక్షంగా చెప్పుకుంటాం. అందుకే క్యాబినెట్ను రామ్సే మ్యూర్ అనే వ్యక్తి రాజ్య నౌకకు చోదక చక్రం అని అభివర్ణించాడు. అంటే రాజ్యం అనే నౌక నడవాలి అంటే దానికి చోదక చక్రం కంపల్సరీగా ఉండాలి. మరి ఆ చోదక చక్రం ఏది అంటే క్యాబినెట్ అని చెప్పడం అనేది జరిగింది. దీన్ని బట్టి క్యాబినెట్కి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ క్యాబినెట్ మంత్రులే మొత్తం డిసిషన్ తీసుకుంటారనమాట. అంటే ఏ బిల్లు తయారు కావాలన్నా కూడా ముందుగా క్యాబినెట్లో చర్చ జరిగి ఆ చర్చలో వివిధ రకాల సవరణలు చేసిన అనంతరం మాత్రమే క్యాబినెట్ ఆమోదం పొందిన అనంతరం మాత్రమే పార్లమెంట్ యొక్క ఆమోదానికి ప్రవేశపెట్టడం జరుగుతుంది తప్ప డైరెక్ట్గా బిల్లు అనేది ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునేది కూడా అంటే దేశానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా తప్పనిసరిగా క్యాబినెటే తీసుకోవాలి. సో ఇది క్యాబినెట్ మంత్రులు. నెక్స్ట్, స్టేట్ మంత్రులు. వీళ్ళు ఏంటంటే మంత్రివర్గంలోని రెండవ వర్గానికి చెందిన వారు ఎవరంటే స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు అని కూడా అంటారు. కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తూ విధి నిర్వహణలో ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారీగా ఉంటారు. అంటే కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని ప్రత్యేక శాఖలను స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్గా నిర్వహిస్తూ ప్రధానమంత్రికి రెస్పాన్సిబిలిటీగా అంటే జవాబుదారీతనంగా ఉంటారనమాట. వీరు కొన్ని ముఖ్య శాఖలకు అదేవిధంగా విభాగాలకు ఆధిపత్యం వహిస్తారు. అంటే వారు టేక్ ఓవర్ చేసినటువంటి విభాగం కావచ్చు, శాఖ కావచ్చు, వాటి మీద స్వతంత్ర అధికారాలను కలిగి ఉంటారనమాట ఈ స్టేట్ మంత్రులు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే స్టేట్ మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించి చర్చ జరిగే సమయంలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానంపై క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతారు. అంటే క్యాబినెట్ సమావేశంలో కేవలం క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఉంటారు. ఈ స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు అనేవి పాల్గొనరు. మరి ఈ స్టేట్ మంత్రులు ఎప్పుడు పాల్గొంటారు క్యాబినెట్ సమావేశాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోంశాఖ ఉంది.
హోంశాఖకు సంబంధించిన సహాయ మంత్రులు ఎవరైతే ఉంటారో వారు ఆ శాఖకు సంబంధించి ఏమైనా విషయాలు చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ ఆ వ్యక్తిని, ఆ మంత్రిని ఆమోదిస్తే తప్ప అతను క్యాబినెట్ సమావేశాలకి హాజరు కాడు. అట్లాగే వీరికి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎలాంటి పాత్ర అనేది ఉండదు. అంటే పాలసీ మేకింగ్లో స్టేట్ మంత్రులకి ఎలాంటి పాత్ర అనేది ఉండదు. కేవలము క్యాబినెట్ మినిస్టర్స్కి మాత్రమే పాలసీ మేకింగ్లో పాల్గొంటారు తప్ప వీరికి ఎలాంటి అధికారం అనేది ఉండదన్నమాట. ఇది స్టేట్ మంత్రులు. నెక్స్ట్ డిప్యూటీ మంత్రులు. వీరు మూడవ వర్గానికి చెందినటువంటి మంత్రులు. డిప్యూటీ మంత్రులుగా చెప్తాము. శాసన పరిపాలనా వ్యవహారాలలో క్యాబినెట్ మంత్రులకు సహాయపడటానికి నియమించబడిన మంత్రులనే డిప్యూటీ లేదా సహాయ మంత్రులు అని అంటారనమాట. అంటే క్యాబినెట్ మినిస్టర్లకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి సహాయ సహకారాలు అందించడానికి ఈ డిప్యూటీ మంత్రులను నియమించడం అనేది జరిగింది. వీరికి స్వతంత్రంగా ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత వీరికి ఉండదు. వీరు కేవలము సహాయ మంత్రులు మాత్రమే. సో ఇవి 3 రకాల మంత్రివర్గాలు. ఒకటి క్యాబినెట్ మినిస్టర్స్, రెండవది స్టేట్ మినిస్టర్స్, మూడవది డిప్యూటీ మినిస్టర్స్. మరి వీరి యొక్క అర్హతలు ఏంటి అంటే క్యాబినెట్ మంత్రివర్గ సభ్యులుగా నియమించబడటానికి అర్హతలు ఏంటి అంటే పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానిలో సభ్యత్వం కలిగి ఉండాలి. అంటే అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ తప్పనిసరిగా సభ్యత్వం అనేది ఉండాలి. ఒకవేళ పార్లమెంటు సభ్యత్వం లేకపోతే మంత్రిగా విధులు చేపట్టిన నాటి నుండి 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం తప్పనిసరిగా పొందాలి. అంటే మంత్రి పదవి చేపట్టిన కాడ నుండి 6 months లోపు అటు లోక్సభ నుంచి ఎన్నిక కావాలి, లేదా రాజ్యసభ నుంచి అయినా ఎన్నిక లేదా నామినేట్ కావాలి. ఎటుబడి పార్లమెంటు సభ్యత్వం అనేది తప్పనిసరిగా సంపాదించాలి. లేకపోతే అతని యొక్క మంత్రి పదవి అనేది రద్దు కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పదవీ కాలం. సాధారణంగా మంత్రిమండలిలోని మంత్రుల పదవీ కాలం 5 సంవత్సరాలు, లేదా రాష్ట్రపతి విశ్వాసము మరియు లోక్సభలో మెజారిటీ ఉన్నంత కాలము వీరు పదవిలో కొనసాగుతూ ఉంటారన్నమాట. అంటే ఎన్నికలు జరిగాయి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి మెజారిటీ ఉన్నంత కాలము ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా అధికారం కోల్పోతే ఆటోమేటిక్గా వారి పదవీ కాలం కూడా రద్దు కావడం అనేది, పదవీ కాలం కూడా తొందరలోనే ముగించడం అనేది జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి మంత్రిమండలిలోని ఏ వ్యక్తినైనా చేర్చగలడు లేదా తొలగించే అధికారము ప్రధానమంత్రికి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఏ క్షణమైనా మంత్రిమండలి యొక్క సభ్యున్ని పదవి నుంచి తొలగించవచ్చు మరియు కొత్త వారిని మంత్రులుగా నియమించుకునే అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి ఇష్టం మేరకు మాత్రమే మంత్రిమండలిలో ఒక మంత్రి పదవీ కాలం అనేది నిర్ణయించబడుతుంది. అతని యొక్క పదవీ కాలము 5 years కొనసాగవచ్చు, లేదా 2 years ఉండొచ్చు, లేదా 1 month ఉండొచ్చు అనమాట. డిపెండ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ వాస్తవానికి. సో ఇది పదవీ కాలము. నెక్స్ట్ క్యాబినెట్ సమావేశాల ప్రక్రియ అంటే ఈ విధంగా జరుగుతుందంటే క్యాబినెట్ అనేది సాధారణంగా వారానికి ఒకసారి సమావేశం అవుతుంది. అంటే వారం లోపు లేదా రోజులో ఎన్నిసార్లు అయినా అవసరం మేరకు సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మినిమం ఏంటంటే వీక్లీ వన్స్, లేదా సందర్భాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. మరి ఈ క్యాబినెట్ సమావేశాలకి ఎజెండాని ఎవరు తయారు చేస్తారంటే క్యాబినెట్ సచివాలయం అనేది ఈ క్యాబినెట్ సమావేశాల ఎజెండాను తయారు చేస్తుంది. నెక్స్ట్ క్యాబినెట్ సభ్యులందరికీ ఆ సమావేశం యొక్క ఎజెండా పట్టికను పంపించడం జరుగుతుంది. అలా క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ ప్రధానమంత్రి లేనిచో ఉప ప్రధానమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి నిర్దేశించినటువంటి ఒక సీనియర్ మంత్రి కానీ ఈ క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. ఇది క్యాబినెట్ సమావేశాల ప్రక్రియ. నెక్స్ట్ రహస్య గోపనం. దీన్నే క్యాబినెట్ సీక్రసీ అంటారు. ఏంటి క్యాబినెట్ సీక్రసీ అంటే మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి బయటికి పొక్కరాదు లేదా బయటికి చెప్పరాదు అన్నమాట. దీన్నే
క్యాబినెట్ సీక్రసీ అని చెప్తాం. మరి ఈ క్యాబినెట్ సీక్రసీలో భాగంగా క్యాబినెట్ నిర్ణయాలు కనుక బయటికి పొక్కితే మంత్రులు ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన ప్రతిజ్ఞకు వ్యతిరేకం కావడమే కాక అది ప్రభుత్వ స్థిరత్వాన్ని కూడా ప్రమాదం కలదు. కాబట్టి క్యాబినెట్ సమావేశాల్లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రహస్యంగా ఉంచుకోవాలి. అలాగే మంత్రివర్గంలో జరిగే చర్చలు, నిర్ణయాలను ఏ న్యాయస్థానం ముందు సవాలు చేయడానికి వీలు లేదు. అలాగే మంత్రివర్గ నిర్ణయాలు అనేవి సమిష్టిగా తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాలుగా ఉంటాయి. అంటే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలుగా పరిగణించబడే ఏంటి అంటే ఈ క్యాబినెట్ నిర్ణయాలు. కాబట్టి ఇది ఏ ఒక్కరు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కాకుండా సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగా ఉంటాయి. కాబట్టి అట్ ద సేమ్ టైం సమిష్టిగా కూడా వీరందరూ కూడా ఈ సమావేశాల గురించి బయట ఎక్కడా కూడా చెప్పడానికి వీలు లేదు. నెక్స్ట్ సమిష్టి బాధ్యత, దీన్ని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఏంటి సమిష్టి బాధ్యత అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలలో సమిష్టి బాధ్యత అనేది ఒకటి. దీన్ని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో దాని యొక్క లక్షణాల్లో ఇదొకటి అనమాట. సమిష్టి బాధ్యత అనగా 75వ నిబంధన ప్రకారం మంత్రులందరూ తమ విధి నిర్వహణలో లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించడము. అంటే వారందరూ కూడా కలిసి లోక్సభకి బాధ్యత వహించడాన్ని సమిష్టి బాధ్యత అంటారు. అయితే మంత్రులందరూ కూడా అంటే రాజ్యసభ నుండి మంత్రులైనప్పటికీ కూడా వీరందరూ ఒకేసారి అధికారాన్ని పొంది ఒకేసారి అధికారాన్ని కోల్పోతారు. ఒక మంత్రి ముందుగా నియమించబడి అతని పదవి కాలం ఎన్ని రోజులు ఉంటుంది, లేదా మధ్యలో నియమించబడే వాళ్ళ పదవి కాలం ఎక్కువ ఉంటుంది అనేది కాదు. మంత్రులందరూ కూడా ఒకేసారి అధికారాన్ని పొంది ఒకేసారి అధికారాన్ని కోల్పోతారనమాట. ఒక మంత్రిపై అభియోగం ఉంటే అది అందరిపైన అభియోగంగా భావించబడుతుంది. అంటే ఒక మంత్రి మీద ఏదైనా తీర్మానాన్ని, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే అది మంత్రులందరూ కూడా రాజీనామా చేయడానికి దారితీస్తుంది అన్నమాట. దీన్ని బట్టి సమిష్టిగా ప్రతి మంత్రి కూడా సమిష్టిగా బాధ్యత వహించాలి తప్ప వ్యక్తిగతంగా వేరే మంత్రి మీద కదా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, నా మీద కాదు కదా అని భావించకూడదు. వన్స్ ఒక మంత్రికి వ్యతిరేకంగా లోక్సభ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అంటే ఆటోమేటిక్గా మంత్రులందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని లోక్సభలో ఏ మంత్రి ప్రవేశపెట్టినప్పటికీ కూడా సభలో అతని జవాబులకు మరియు అతని ప్రవర్తనకు మిగిలిన మంత్రులందరూ కూడా సమాన బాధ్యతను కలిగి ఉండాలి. అంటే ఒక మంత్రి ప్రవేశపెట్టే బిల్లుకు సంబంధించి ఆ సభలో అతనిచ్చే జవాబులకు సంబంధించి మిగిలిన మంత్రులు కూడా దానికి సమాన బాధ్యతను కలిగి ఉంటారు. అలాగే ఏదైనా ఒక విషయం మీద మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ప్రతి మంత్రి ఆమోదించాలి. లేదా ఆ నిర్ణయం పట్ల అసమ్మతి కనుక ఉంటే, అంటే తనకి ఇష్టం లేకపోతే ఆ నిర్ణయం మంత్రివర్గం నుండి రాజీనామా చేసి వైదొలగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటం కానీ, దానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటు వేయడం కానీ చేయరాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మంత్రివర్గంలోని ప్రతి సభ్యుడు కూడా సమిష్టిగా ఉండాలి. అది ఒక్కరు తీసుకునే నిర్ణయం అనేది కూడా సమిష్టి నిర్ణయంగా, మొత్తం మంత్రిమండలి నిర్ణయంగా భావించబడుతుంది తప్ప అది ఒక్కరి నిర్ణయంగా ఎప్పటికీ ఉండదు. నెక్స్ట్ వ్యక్తిగత బాధ్యత. ఏంటిది వ్యక్తిగత బాధ్యత అంటే దీన్ని ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఒక శాఖకు ఆధిపత్యం వహించే మంత్రి తన శాఖ యొక్క లోటుపాట్లను తానొక్కడే పార్లమెంటుకు బాధ్యత వహించడాన్నే వ్యక్తిగత బాధ్యత అంటారు. అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ హోంశాఖ ఉంది. హోంశాఖకు సంబంధించి ఎలాంటి తప్పొప్పులు జరిగినాయో
ఆ తప్పొప్పులకు బాధ్యత వహించే సంబంధిత మంత్రి తప్ప మిగతా మంత్రులు దానికి బాధ్యులు కారు. ప్రతి శాఖకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కార్యదర్శిగా ఉంటాడనమాట. ఆయన మంత్రికి విధాన రూపకల్పనలో అలాగే నిర్ణయాలు చేయడంలో సలహాలు ఇస్తాడు. అయితే ఆ విధానాలు మరియు నిర్ణయాలు అనేవి చెడు ఫలితాలను ఇస్తే దానికి బాధ్యత వహించేది మంత్రే కానీ కార్యదర్శి బాధ్యుడు కాదు. ఎందుకంటే సలహాలు ఇచ్చినంత మాత్రాన కార్యదర్శి బాధ్యుడు కాదు. కేవలము తన శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క నిర్ణయానికి, ప్రతి ఒక్క తప్పులకు, ప్రతి ఒక్క ఫలితానికి బాధ్యుడు ఎవరు అంటే సంబంధిత మంత్రిగా మనము చెప్తాము. సో దీన్ని వ్యక్తిగత బాధ్యతగా మనం చెప్తాము. ఇక కేంద్ర మంత్రిమండలి యొక్క అధికారాలు, విధులు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ విధానాలను మంత్రిమండలి రూపొందిస్తుంది. అంటే కేంద్రం యొక్క పాలసీస్ అన్నింటినీ కూడా ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు రూపొందిస్తారు అంటే కేంద్ర మంత్రిమండలి. ఎన్నో చర్చల తర్వాత వీరు దేశ విదేశీ విధానాలను నిర్వహిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలలో రాష్ట్రపతికి సలహాలను అందించేది ఎవరు అంటే కేంద్ర మంత్రిమండలి. అలాగే రాష్ట్రపతి తన విధులను నిర్ణయించడానికి మార్గనిర్దేశం కూడా చేసేది ఎవరు అంటే కేంద్ర మంత్రిమండలిగా మనము చెప్తాము. నెక్స్ట్, చట్టాలను రూపొందించే ప్రక్రియలో క్యాబినెట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే చట్టాలను తయారు చేసేదానికంటే ముందుగా క్యాబినెట్లో చర్చల అనంతరం మాత్రమే ఆ బిల్లు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా ఏదైనా మంత్రిత్వ శాఖకు సంబంధించిన బిల్లు యొక్క నిర్మాణము మంత్రిమండలి సమావేశంలో చర్చించిన తర్వాతే జరుగుతుంది తప్ప మంత్రిమండలితో సంబంధం లేకుండా ఏ బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది లేదు. నెక్స్ట్, ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి సంబంధిత మంత్రులతో వివరించబడుతుంది. ఏదైతే కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొంది పార్లమెంటులో సంబంధిత మంత్రితో ప్రవేశపెట్టబడి దాని మీద చర్చ జరిగి అది ఆమోదం పొందే విధంగా చూడటం అనేది జరుగుతుంది. అలాగే కేంద్ర మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. కేంద్ర మంత్రులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన పని విధానంలో వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. అంటే ఆయా వ్యక్తిగత శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖ యొక్క పనితీరుకు సంబంధించి మొత్తం వ్యక్తిగతంగా కూడా రాష్ట్రపతికి బాధ్యత వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలను అమలుపరచడంలో కూడా ఆయా శాఖ మంత్రులు కీలక పాత్ర పోషిస్తారు. అంటే ఉదాహరణకి విద్యాశాఖ ఉంది. విద్యాశాఖకు సంబంధించిన ఏదైనా చట్టం కొత్తగా చేస్తే ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత విద్యాశాఖ మంత్రిపై ఉంటుంది. సో ఈ విధంగా పార్లమెంటు రూపొందించే చట్టాలన్నీ కూడా వాటిని అమలుపరచడంలో మంత్రిమండలి కీలక పాత్ర అనేది పోషిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల నియామకము అంటే వివిధ రకాల ఎన్నికల సంఘం కావచ్చు, లేదా కంట్రోల్ ఉండే ఆడిటర్ జనరల్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క నియామకానికి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన తర్వాతనే రాష్ట్రపతి నియామకం చేస్తాడు. నెక్స్ట్